అందరికన్నా ముందుగా శ్రీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. అంటే మన పెద్దవారు చెప్తుంటారు, ఏ రోజు మనం ఉపవాసం ఉండినా ఉండకపోయినా జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు. కనుక అలాంటి మహాశివరాత్రి రోజున మహాదేవుడి యొక్క స్మరణ, ధ్యానము, అభిషేకము, అర్చన, దర్శనము, మహాదేవుడికి జలాభిషేకము, మహాదేవుడి యొక్క చంద్ర బిల్వదలము, ఏ కార్యక్రమాన్ని చేసినా తెలిసి ఓం నమ శివాయ అన్న, తెలియక ఓం నమ శివాయ అన్న పరమేశ్వరుడి యొక్క కృప కటాక్ష వీక్షణలు మన అందరిపైన ఉండాలని మనం కూడా మనసారా కోరుకుందాం. కలియుగ కాలంలో కష్టాలను, నరదృష్టిని, శత్రు ప్రభావాలు కలిగించేటువంటి అనేక దుష్టగ్రహాలు ప్రవహిస్తూ ఉంటాయి మన అందరిపైనను కూడా. మనల్ని రక్షించే కాలభైరవుడు మన చెంతగా ఉండగా మనకేల చింత. కనుక ఈ మాఘమాసంలో సంపూర్ణమైనటువంటి అచితాంగ కాళభైరవ స్వామికి స్మరణ చేత బ్రహ్మ మనకి ఏదైతే లలాట స్థానంలో రాశాడో వాటిని సంపూర్ణంగా కష్టాలను తొలగించుకొని ఐశ్వర్య ప్రధాతమైనటువంటి సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలకాలని మనం కూడా మనసారా కోరుకుందాం.